రెనాల్ట్ అంటే డస్టరా, డస్టర్ అంటే రెనాల్టా? ఆన్సర్ అయితే చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ రెనాల్ట్ వాళ్ళకి ఆన్సర్ అయితే తెలిసిపోయింది. ఈసారి రెనాల్ట్ లోగో కాకుండా డస్టర్ బ్యాడ్జింగ్ తో అయితే లాంచ్ చేశారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, రెనాల్ట్ డస్టర్ రివ్యూలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ గా చెప్పుకోవాల్సింది రెనాల్ట్ డస్టర్ లో ఇంజన్ ఆప్షన్స్ అన్నమాట. 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే లాంచ్ అయింది 2 ఇంజన్ ఆప్షన్స్ తోనే. 1 లీటర్ టర్బో ఇంజన్ లో విత్ 3 సిలిండర్స్ అయితే వస్తుంది. 100 HP అండ్ 160 Nm టార్క్ అయితే ఇస్తుంది. ఇంకా ఇందులో యూజ్ చేసిన ఇంజన్ వచ్చి 1.3 లీటర్ టర్బో ఇంజన్ అయితే యూజ్ చేశారు. దీని మాక్సిమం పవర్ వచ్చి 160 PS ఉంటే దీని మాక్సిమం టార్క్ వచ్చి 280 Nm ఉంది. నియాన్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ తో అయితే చాలా అట్రాక్ట్ చేస్తోంది. మామూలుగా దీని లుక్కే అంటే రెనాల్ట్ కే ఐకానిక్ గా మారిన ఈ రెనాల్ట్ డస్టర్ లుక్ సంగతి ఏంటి, దీని పర్ఫార్మెన్స్ సంగతి కూడా అందరికీ తెలుసు. బానెట్ కి అయితే హైడ్రాలిక్ ఓపెన్ ఇచ్చారు, చూసారు కదా, చాలా ఈజీగా అయితే మనం తీసేసుకోవచ్చు, బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. లిఫ్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, హైడ్రాలిక్ ఇవ్వడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎప్పుడైనా ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం అయితే అట్లీస్ట్ చూడడానికి. అండ్ దీని బానెట్ పైన ఇచ్చిన డిజైన్ చూసారా, చాలా కంఫర్టబుల్ గా ఉండింది, లుక్ కూడా బాగుంటుంది అండ్ కంఫర్ట్ కూడా. ఎందుకంటే డ్రైవర్ సీట్ చూస్తున్నారు కదా, స్టీరింగ్ దగ్గర నుంచి అక్కడ డ్రైవింగ్ సీట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్ వ్యూ అనేది చాలా క్లియర్ గా కనిపించడానికి డిజైన్ చేసింది డస్టర్. దీని బోల్డ్ లుక్ అయితే అలాగే ఉంది, కానీ స్టైలిష్ గా అయితే తయారైపోయింది. చూస్తున్నాం కదా, డస్టర్ బ్యాడ్జింగ్ నియాన్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ తో అయితే చాలా అట్రాక్ట్ చేస్తోంది. మామూలుగా దీని లుక్కే అంటే రెనాల్ట్ కే ఐకానిక్ గా మారిన ఈ రెనాల్ట్ డస్టర్ లుక్ సంగతి ఏంటి, దీని పర్ఫార్మెన్స్ సంగతి కూడా అందరికీ తెలిసిందే. అది ఇంకొంచెం స్టైలిష్ గా వచ్చినప్పుడు చూడండి ఎలా ఉందో. ఒక్కసారి ఇదంతా పియానా బ్లాక్ కలర్ లో అయితే ఉంది, LED హెడ్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. దీని స్కిడ్ ప్లేట్ చూసారా, దీని షేప్ అయితే ఆసమ్ గా ఉంటుంది అనమాట. లుక్ అయితే చాలా అగ్రెసివ్ అండ్ బోల్డ్ లుక్ అయితే ఉంటుంది. దీని స్కిడ్ ప్లేట్ ఇక్కడ గ్రే కలర్ అండ్ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ బ్లాక్ ఇచ్చారు, ఇది పియానా బ్లాక్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫాగ్ లైట్స్ అయితే కింద ఉన్నాయి. సో ఇంకా 360 డిగ్రీ కెమెరాలో ఫ్రంట్ కెమెరా డస్టర్ కిందే ప్లేస్మెంట్ చేసి ఉంది. ఇక్కడ టైర్ పార్ట్ పైన అయితే హాట్ ప్లాస్టిక్ తో బాడీ క్లాడింగ్ అయితే ఇచ్చారు. ఇంకా టైర్ విషయానికి వచ్చేసరికి మనకి 18 ఇంచ్ టైర్ ఇచ్చారు, అలవిల్ వీల్ అన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెనాల్ట్ బ్యాడ్జింగ్ అయితే చూస్తున్నాను, ఫ్రంట్ లో అయితే ఎక్కడ ఇవ్వలేదు. అండ్ ఇక్కడ హెడ్ లైట్స్ లోపల అయితే ఇచ్చారు రెనాల్ట్ అని లెటర్స్ అయితే ఉన్నాయి. క్రోమ్ ఎలిమెంట్ కూడా ఉంది అక్కడ హెడ్ లైట్స్ కింద. ఇక్కడ సైడ్ లో ఇక్కడ మెన్షన్ చేశారు పియానా బ్లాక్ కలర్ లో మనకి రెనాల్ట్ అయితే కనిపిస్తోంది, ఇది లోగో మనకి. అండ్ ఇక్కడ మళ్ళీ గ్రే కలర్ ప్లేట్ లో డస్టర్ ఐకానిక్ రెనాల్ట్ కే ఐకానిక్ కార్ అయిన డస్టర్ ని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ గ్రీన్ కలర్ ఇన్సెట్ అయితే ఉందన్నమాట, నియాన్ గ్రీన్ తో అయితే ఇచ్చేసారు. ఇది చాలా అట్రాక్ట్ చేస్తోంది. ఎలక్ట్రికల్లీ ఫోల్డెడ్ మనకి ORVM అయితే ఇచ్చేసారు. ఇండికేటర్ అయితే ఇక్కడ చూస్తున్నాం 360 డిగ్రీ కెమెరాలో. సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా ఇక్కడ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా పైన అంతా కూడా పియానా బ్లాక్ ఇచ్చారు. రూఫ్ రైలింగ్ అయితే మనం చూస్తున్నాం, ఇది కూడా పియానా బ్లాక్ కలర్ లో ఉంది. అండ్ నియాన్ గ్రీన్ కలర్ తో డస్టర్ అని ఇక్కడ కూడా మెన్షన్ చేసింది. అంతేకాకుండా ఈ రూఫ్ రైలింగ్ మనకి 50 kgs వరకు వెయిట్ అయితే ఆపుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి డోర్ దగ్గర ఏదైతే ఉందో ఇది మళ్ళీ హాట్ ప్లాస్టిక్ ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ హ్యాండిల్ రేర్ పార్ట్ లో అయితే ఇక్కడ పిల్లర్ లో అయితే ఇచ్చేసారు, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్యూయల్ ట్యాంక్ మనకి పెట్రోల్ ఇచ్చారు, ఇది ఫ్యూయల్ ట్యాంక్ మనకి రెండు కూడా పెట్రోలే ఉన్నాయి, డీజిల్ ఆప్షన్ అయితే లేదు. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 50 లీటర్స్ అయితే ఉంది. సైడ్ నుంచి కూడా చూస్తున్నట్టయితే డిఫరెంట్ గా ఉంది, ఇదంతా ఇలా పైకి వచ్చేసింది. దీని పియానా బ్లాక్ మీద మళ్ళీ గ్రీన్ కలర్ డిజైన్ అయితే ఇచ్చారు, చాలా అందంగా అయితే కనిపిస్తుంది చూడడానికి. అవుట్లుక్ అయితే ఇదైతే ఆలివ్ గ్రీన్ అని చెప్పొచ్చు, మరి వీళ్ళు ఏమని మెన్షన్ చేశారు, రకరకాల ట్యాగ్స్ అయితే పెడుతుంటారు. ఇక్కడ చూస్తున్నాం ఎయిర్ స్పాయిలర్, ఇది కూడా చాలా స్టైలిష్ గా ఉంది, నార్మల్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది. షార్ట్ షేప్డ్ యాంటీనా బ్లాక్ కలర్ లో అయితే ఉంది. ఇక్కడ మనకి మౌంటెడ్ ల్యాంప్ ఇక్కడ అయితే ఉంది, డీఫాగర్ లైన్ అండ్ వైపర్ ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఫ్రంట్ లో అయితే డస్టర్ అని మెన్షన్ చేసింది, రేర్ లో మాత్రం రెనాల్ట్ మనకి క్రోమ్ ఎలిమెంట్ తో అయితే కనిపిస్తుంది. 360 డిగ్రీ కెమెరాలో ఇక్కడ ఉంది రేర్ కెమెరా, రెనాల్ట్ బ్యాడ్జింగ్ కింద ఉందన్నమాట. అండ్ డస్టర్ అయితే ఎక్కడ వదలలేదు, ఇక్కడ కూడా డస్టర్ బ్యాడ్జింగ్ అయితే ఇచ్చేసారు. సేమ్ లైక్ ఫ్రంట్ లో ఎలా ఉందో అలాగే నియాన్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ తో చాలా అట్రాక్ట్ చేస్తుంది ఇది. అండ్ ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. అండ్ సెన్సార్స్ ఇక్కడ చూస్తున్నాం మనం, 4 సెన్సార్స్ అయితే రేర్ లో ఉన్నాయి.
అండ్ టైల్ ల్యాంప్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. బ్రేక్ ల్యాంప్ కంప్లీట్ గా కనెక్టివ్ అయితే ఉంది, మధ్యలో బ్రేక్ అయితే వచ్చింది రెనాల్ట్ లోగో వల్ల. అండ్ ఈ కింద చిన్న గ్లాసీ ఫినిషింగ్ లో క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. దీని వల్ల లుక్ అయితే డ్యూయల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నట్టుంది. పియానో బ్లాక్ మీద రెడ్ అండ్ వైట్ కలర్ లో అయితే కనిపిస్తుంది. లాంగ్ నుంచి అయితే మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇండికేటర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. బ్రేక్ ల్యాంప్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ రెనాల్ట్ అన్ని క్రోమ్ ఎలిమెంట్ తో చిన్న క్యూట్ లెటర్స్ అయితే ఉన్నాయి. ఇదంతా కూడా పియానో బ్లాక్ తో అయితే ఉంది. సైడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. మనకి రేర్ పార్ట్ లైటింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడంతా బ్లాక్ పియానో బ్లాక్ తో తీసుకున్నారు. ఇక్కడ డిజైన్ చేశారు. ఓవరాల్ గా లుక్ అయితే చాలా స్టైలిష్ గా అయితే ఉంది. బోల్డ్ లుక్ అయితే మార్చుకోలేదు. దాని అగ్రెసివ్ బోల్డ్ లుక్ ఏదైతే ఉందో అది మార్చుకోకుండా కొంచెం స్టైలిష్ గా అయితే డిజైన్ చేశారు. ఓవరాల్ గా అవుట్ సైడ్ అంటే ఎక్స్టీరియర్ పార్ట్ లుక్ అయితే సూపర్ ఉంది. ఇంకా టైల్ గేట్ ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఉందో చూసేద్దాం. ఇది కూడా హైడ్రాలిక్ టైల్ గేట్ అయితే ఇచ్చేసారన్నమాట. ఒకసారి క్లిక్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే టైల్ గేట్ ఓపెన్ అయిపోతుంది. ఇంకా బూట్ స్పేస్ విషయానికి వచ్చేసరికి పార్సిల్ ట్రే కనుక రిమూవ్ చేసేస్తే 700 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ స్పేస్ లో చూస్తున్నాం. ఇక్కడ ల్యాంప్ అయితే ఉందన్నమాట, హెలోజిన్ ల్యాంప్. అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ కూడా హుక్ అయితే ఉంది. 60-40 రేషియోలో రేర్ సీట్ అయితే ఫోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా, రెనాల్ట్ డస్టర్ రేర్ సీట్ లో అయితే నేను కూర్చున్నాను అనమాట. సో డోర్ లో ఏముందో చూపిస్తాను. డోర్ అయితే ఓపెన్ చేయగానే హాట్ ప్లాస్టిక్, ఇక్కడంతా సాఫ్ట్ లెదర్ టచ్ అయితే ఇచ్చేస్తున్నారు. హ్యాండిల్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఆమ్రెస్ట్ దగ్గర అంతా కూడా బాడీ కలర్ సాఫ్ట్ లెదర్ అయితే యూజ్ చేశారు. పవర్ విండో బటన్, దీని చుట్టూ హాట్ ప్లాస్టికే ఉంది. పియానో బ్లాక్ లాగా అయితే కాదు, హాట్ ప్లాస్టిక్ అయితే ఉంది. ఇక్కడ బాటిల్ హోల్డర్ ఉంది అండ్ పెద్ద స్పీకర్ అయితే ఇచ్చారు డోర్ లో. అంతేకాదు 3 passengers కి కూడా సీట్ బెల్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్ హుక్స్ ఉన్నాయి. ఇక్కడ రేర్ లో స్పాట్ లైట్ అయితే ఉంది. జస్ట్ టచ్ చేస్తే చాలు స్పాట్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. రెనాల్ట్ డస్టర్ లో రేర్ సీట్ లో కంఫర్ట్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా కంఫర్టబుల్ గా ఉంది. సీట్ అయితే 60-40 రేషియోలో అయితే క్లోజ్ అవుతుంది. 3 passengers కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ ఉంది. కప్ హోల్డర్స్ అండ్ ఫోన్ హోల్డర్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవచ్చు. 3 passengers చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ థై సపోర్ట్ కొంచెం నాకైతే తక్కువ అనిపించింది, థై సపోర్ట్ నా హైట్కి అయితే. బట్ బాడీ ఏదైతే రిక్లైనర్ కంఫర్ట్ ఉందో అదైతే చాలా బాగుంది. హెడ్ రూమ్ అయితే ఇంత సఫిషియంట్ అంటే ఇంత ఉంది. హెడ్ రూమ్ అయితే చాలా లెంతీగానే ఉంది. అంటే 6 feet వాళ్ళు కూడా ఈజీగా అయితే కూర్చోవచ్చు. ఇంకా లెగ్ రూమ్ విషయానికి వచ్చేసరికి నవేడేస్ అందరూ కూడా అన్ని కార్స్లో అందరూ అంటే అన్ని కార్స్లో కూడా సీట్ డిజైన్ అయితే ఇదే మోడల్ వస్తుంది. ఎందుకంటే మన లెగ్ రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉండడం కోసం. ఇక్కడ చూస్తున్నాం మ్యాగజిన్ పాకెట్ అండ్ 2 partitions లాగా ఉంది. ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు సపరేట్గా, ఇక్కడ మ్యాగజిన్ అయితే సపరేట్గా పెట్టుకోవచ్చు. 2 partitions ఉన్న మ్యాగజిన్ పాకెట్ అయితే ఉంది. అండ్ రేర్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. కింద 2 USB ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇదంతా హాట్ ప్లాస్టికే అనమాట. సో ఇది రెనాల్ట్ డస్టర్లో రేర్ సీట్ కంఫర్ట్. ఫైనల్లీ రెనాల్ట్ డస్టర్ కీ అయితే నా చేతిలో ఉంది. రెనాల్ట్ బ్యాడ్జింగ్తో కీ ఏం డిఫరెంట్గా లేదు. డస్టర్కి రెనాల్ట్ వాళ్ళకి ఎలా ఉంటాయో అలాగే ఉంది. అన్ని కార్స్కి కీ ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. స్లీక్గా సింపుల్గా ఇదైతే నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక కార్డ్ లాగా ఉంటుంది. పాకెట్ ఫ్రెండ్లీ అనమాట. క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ ఉంది. అండ్ మనం టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఉంది. అంతేకాకుండా స్పెషల్ ఏంటంటే మనం లాక్ బటన్ ఇక్కడ ఉంది కదా, లాక్ బటన్ని గట్టిగా ప్రెస్ చేసి అంటే హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా విండోస్ అండ్ సన్ రూఫ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను విండోస్ అయితే ఇక్కడ ఓపెన్గా ఉన్నాయి. ఒకసారి హోల్డ్ చేసి పట్టుకుంటాను, చూద్దాం విండోస్ క్లోజ్ అవుతాయి లేదా. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోయినాయి. సన్ రూఫ్ ఓపెన్ లేదు, బట్ సన్ రూఫ్ ఓపెన్ ఉంటే కూడా ఆటోమేటిక్గా క్లోజ్ అయితే, అంటే ఆటోమేటిక్గా కాదు, హోల్డ్ చేసి పట్టుకుంటే క్లోజ్ అయిపోయి. అట్ ద సేమ్ టైం మనకి అన్లాక్ బటన్ పట్టుకుంటే మనకి విండోస్ అయితే ఓపెన్ అవుతాయి. చూపిస్తాను అది కూడా ఒకసారి. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకోండి. సో అన్లాక్ అయింది. అన్ని విండోస్ కూడా ఓపెన్ అయిపోయినాయి అనమాట. మనం కార్లోకి ఎంట్రీ అవుతాం, కొంచెం ముందే మనం కనుక ఇలా హోల్డ్ చేసి పట్టుకొని విండోస్ కనుక ఓపెన్ అయితే లోపల ఉన్న హీట్ ఏదైతే ఉంటుందో అదైతే బయటకు వచ్చేస్తుంది. మనం స్పెషల్గా వచ్చి కార్లో కూర్చొని విండోస్ ఓపెన్ చేసుకొని అంత టైం కూడా అవసరం లేదు. జస్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే చాలు, కంఫర్ట్.
డోర్లో అయితే ఎక్కడ సెన్సార్ డోర్ ఓపెనింగ్ లేదు, నార్మల్గానే డోర్ ఓపెన్ చేసుకోవాలి. కీతోటే అన్నీ ఓపెన్ అవుతున్నప్పుడు ఇంకా డోర్లో ఏం అవసరం చెప్పండి. పాకెట్లో కీ ఉంటే చాలు, రెనాల్డ్ది ఆటోమేటిక్గా అన్లాక్ అయితే అయిపోతుంది. ఇంకా డోర్లో ఎలా ఉందో చూసేద్దాం. ఒక్కసారి వచ్చేసండి డ్రైవర్ సీట్ దగ్గర డోర్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఓపెన్ చేయగానే ఇక్కడైతే హాట్ ప్లాస్టిక్ ఉంది. ఇక్కడ మనకి స్టైలిష్గా పియానా బ్లాక్తో సమ్ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో నియాన్ గ్రీన్ కలర్, అది కూడా ఇక్కడ స్టిచ్ తోటి అయితే వేసింది అనమాట. ఇదంతా సాఫ్ట్ టచ్. బాడీ కలర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ మీద నియాన్ కలర్ థ్రెడ్ తోటి అయితే డిజైన్ చేస్తున్నారు. ఇది ఒక అట్రాక్టివ్ అనమాట. నియాన్ గ్రీన్ అనేది కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది, ఆ కలర్ వల్ల ఇంకా అట్రాక్ట్ అనిపిస్తుంది. ఇది మళ్ళీ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్. అండ్ హ్యాండిల్ అయితే సిల్వర్ కలర్లో ఉంది. అండ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఈ హ్యాండిల్ కూడా మనకి సిల్వర్ కలర్లో ఇచ్చారు. ఇదంతా సాఫ్ట్ టచ్. ఆర్మ్రెస్ట్ ఏదైతే ఉందో డ్రైవర్కి సంబంధించింది, ఇదంతా సాఫ్ట్ టచ్తో ఉంది. లాక్ అండ్ అన్లాక్కి సంబంధించిన బటన్స్, చైల్డ్ లాక్కి సంబంధించిన బటన్స్, ఓఆర్విఎం అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ఇదంతా బాటిల్ హోల్డర్స్ అండ్ స్పీకర్ అయితే ఇక్కడ చూస్తున్నాం. పెద్ద స్పీకర్ అయితే ఇక్కడ ఉంది. ఫైనల్లీ రెనాల్డ్ డస్టర్ డ్రైవింగ్ సీట్ లో అయితే కూర్చున్నాను అనమాట. ఇక్కడ చూద్దాం, సీట్ దగ్గర 6 ways లో పవర్ అడ్జస్టబుల్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఫ్రంట్ లో డ్రైవర్ సీట్ కి. ఇక్కడ అడ్జస్ట్మెంట్, ఆ వెంటిలేటెడ్ సీట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఇచ్చారు. సీట్ అంతా కూడా మనకి ఆ నియాన్ గ్రీన్ కలర్ తోటి అయితే డిజైన్ చేసింది అనమాట. చాలా కంఫర్టబుల్ గా ఉంది సీటు. బకెట్ సీట్ మోడల్ అయితే ఇచ్చున్నారు. అండ్ హెడ్ రెస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఇట్లా. సో హ్యాండిల్ చేయడానికి కొంచెం, టు బీ ఫ్రాంక్, హెడ్ రెస్ట్ నాకు అంత కంఫర్టబుల్గా లేదు. ఓకే, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది రెండింటికి కూడా. డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి కూడా అడ్జస్ట్ చేసుకున్నా కూడా నా హైట్కి కంఫర్టబుల్గా అనిపించలేదు. సో నాకన్నా టాల్గా ఉన్న వాళ్ళకి సరిపోతుంది. అండ్ ఇంకొకటి స్టీరింగ్ పార్ట్. ఇక్కడ చూస్తున్నాం పవర్ పార్కింగ్ బటన్, ఆటో హోల్డ్ అండ్ టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్, అడాస్కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. హెడ్ లైట్స్కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇవన్నీ కూడా ఫిజికల్ బటన్ అనమాట. ఏసీ వెంట్ ఇక్కడ ఉంది డ్రైవర్ సీట్కి సంబంధించింది. ఇదంతా కొంచెం క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదంతా హార్డ్ ప్లాస్టిక్ ఇచ్చారు. స్క్రీన్ మనకి 10.25 inch క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ లైట్స్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అంతా ఇక్కడ ఉంది. వైపర్ కంట్రోల్ కి సంబంధించిన లివర్ లెఫ్ట్ సైడ్ లో ఉంది. పెడల్ షిఫ్టర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇది ప్లస్ అండ్ ఇది మైనస్ పెడల్ షిఫ్టర్స్. రెనాల్ట్ లోగో అయితే మనం స్టీరింగ్ పైన చూస్తున్నాం. ఇది అంతా స్మూత్ లెదర్ ర్యాప్డ్ అయితే ఉంది. గ్రీన్ కలర్ స్టిచ్ తోటి అయితే ఉంది అనమాట స్టీరింగ్ అంతా. ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చారు కాల్ అటెండ్ చేసుకోవడానికి. వాయిస్ కమాండ్స్ అన్ని కూడా ఈ రైట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఇచ్చి ఉన్నారనమాట. మోడ్స్ అది చేంజ్ చేసుకోవడానికి కూడా స్టీరింగ్ లోనే ఉంది. అండ్ ఇది చూస్తున్నట్టయితే టచ్ స్క్రీన్, దాని కింద ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డస్టర్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే రెనాల్డ్ డస్టర్ లో గూగుల్ ఇన్బిల్ట్ అయిపోయి ఉందన్నమాట. ఎవరి ఫోన్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా గూగుల్ అయితే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. మోడ్స్ ఒకసారి చూద్దాం. డ్రైవింగ్ అసిస్ట్, యాంటీ స్కిడ్ కి సంబంధించింది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఒకసారి టచ్ స్క్రీన్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ అట్ ద సేమ్ టైం గూగుల్ చెప్పేసాను కదా, డైరెక్ట్ గా అయితే కనెక్ట్ అయిపోతుంది. హోమ్ బటన్ ఇది అండ్ 360 కెమెరా. సో క్లారిటీ అయితే ఇలా ఉందన్నమాట. కొత్త కార్ కదా, పైనుంచి చూస్తుంటే ఇది 3D లో. అండ్ ఇది సైడ్ లో క్లీనింగ్ సెక్షన్లో ఉంది కొత్త కారు. సో రెడీ అవుతుంది లాంచ్కి. నేను బిఫోర్ లాంచే షూట్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇదనమాట. ఎయిర్కి సంబంధించిన అడ్జస్ట్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టచ్ స్క్రీన్లో చూద్దాం. ఒకసారి మోడ్స్ చూద్దాం. ఎకో మోడ్ ఉంది అండ్ కంఫర్ట్ మోడ్ అండ్ పర్సో మోడ్. 3 మోడ్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. మై డ్రైవింగ్ అండ్ ఎయిర్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ అసిస్టెన్స్. ఓకే, డ్రైవింగ్ అసిస్ట్ ఇక్కడ చూస్తున్నాం. డైనమిక్ చాసిస్ ఇక్కడ చూస్తున్నాం. వెహికల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడే ఉంది. సో ADAS Level 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. 17 ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇదంతా పియానా బ్లాక్ కలర్తో ఉంది. అండ్ ఇక్కడ ఇలా చూపిస్తున్నప్పుడు నాకు టచ్ అయింది అనమాట. ఇక్కడ బటన్స్ ఉన్నాయి. స్క్రీన్ ఆన్ ఆఫ్ కి సంబంధించిన బటన్స్ అండ్ ప్లస్ అండ్ మైనస్ కి సంబంధించిన బటన్, ఫిజికల్ బటన్ ఇక్కడ ఇచ్చారు. చిన్న క్యూట్ బటన్స్. ఓకే, ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ కింద. ఇదంతా కూడా ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఎయిర్ కి సంబంధించిన
ఫ్రెష్ ఎయిర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ఆడియోకి అండ్ పవర్ పార్కింగ్ బటన్ ఇక్కడ ఉంది, లాక్ బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. దాని కింద యూఎస్బి ఛార్జింగ్ స్లాట్స్ 2 ఇచ్చారు, 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ దాని పక్కనే ఉంది. చిన్న స్టోరేజ్ అంటే నేనైతే కీ పెట్టాను. అండ్ ఇక్కడ స్టోరేజ్ కాదు, సారీ, ఇది వైర్లెస్ ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నాం పియానో బ్లాక్ కలర్తో చాలా స్టైలిష్గా అయితే ఉంది. పవర్ పార్కింగ్ బటన్ ఇచ్చారు. ఇది మనకి ఆటోమేటిక్ కార్, సో రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలా స్లీక్గా అయితే గేర్ ఉందనమాట. కప్ హోల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కప్ సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా ఇచ్చేసారు. ఇంకా పెద్ద థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇది ఇక్కడికి మార్చుకోవచ్చు, లేదు 2 కప్ హోల్స్ ఏ పెట్టుకుంటా ఉంటే 2 కప్ హోల్స్కి ఇట్లా ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కొంచెం నాకు డిఫరెంట్గా అనిపిస్తుంది. లేదు అసలు మనకి కప్పులే అవసరం లేదు, ఈ స్లాట్ వద్దు, మేము ఏదైనా థింగ్స్ పెట్టుకుంటాం అంటే క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఇలా ఇదంతా కూడా సిల్వర్ కలర్ అయితే ఇచ్చేస్తున్నారనమాట. కొంచెం అట్రాక్ట్ చేస్తుంది. ప్రీమియం కలర్ అయితే ఉంది. ఫ్రంట్లో ఇది ఆమ్రెస్ట్ అనమాట, సాఫ్ట్ టచ్తో అయితే ఉంది. అండ్ గ్రీన్ కలర్ స్టిచ్చింగ్తో అయితే ఉంది. కింద చాలా డెప్త్ అయితే ఉంది, చాలా ఉంది స్టోరేజ్. వావ్, చాలా అంటే చాలా స్టోరేజ్ అయితే ఇచ్చేస్తున్నారు. డాష్ బోర్డ్ అంతా కూడా ప్రీమియం కలర్ లో అయితే కనిపిస్తోంది. కార్పెట్ అంతా ఇక్కడ కూడా డస్టర్ అని మెన్షన్ చేసింది. థ్రెడ్ తోటి అయితే డిజైన్ చేశారు డస్టర్ అని చెప్పి. ఇదంతా నియాన్ గ్రీన్ కలర్ తో ఉంది. ఇక్కడ కింద చూస్తున్నాం గ్లో బాక్స్ చాలా పెద్దగా అనిపిస్తుంది. గ్లో బాక్స్ అయితే లోపల లైట్ అయితే ఉంది ఇక్కడ. సో అక్కడ డోర్ లో చూస్తున్నట్టయితే కో డ్రైవర్ డోర్ దగ్గర అయితే మనకి హ్యాండిల్ అంతా గ్రే కలర్ లో ఉంది. అండ్ పవర్ విండో బటన్ అయితే ఒకటే ఇచ్చున్నారు. సో బాటిల్ హోల్డర్ కింద కనిపిస్తుంది. అక్కడ కూడా ఒక స్పీకర్ ఉంది. అండ్ డ్రైవర్ సీట్కి కో డ్రైవర్ సీట్కి ఇద్దరికి కూడా లంబర్ సపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. లంబర్ సపోర్ట్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంది. ఇది డ్రైవర్ సీట్ది, ఇది కో డ్రైవర్ సీట్ది ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా. రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ చూస్తున్నాం, ఆటో డిమ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నాం ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కి సంబంధించిన బటన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ ఇక్కడ ఉంది. ఇక్కడ స్పాట్ లైట్స్ అయితే ఇచ్చేసారు అనమాట, 2 ఫ్రంట్ క్యాబిన్ లో కూర్చున్న వాళ్ళకి లైట్స్. ఇవన్నీ చూపించాలంటే ఫస్ట్ నేను ఇంజిన్ అయితే ఆన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూపిస్తాను. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ స్టీరింగ్ కి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంది. సో ఇంజిన్ అయితే ఆన్ చేస్తాను. పవర్ పార్కింగ్ బటన్ ఆన్లోనే ఉంది. ఇదైతే మ్యాండరేటరీగా చూస్తున్నారు కదా. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేసి ఉన్నాయి, 2 ఎయిర్ బ్యాగ్స్. ఇదైతే ఇండికేట్ చేస్తుంది ఇక్కడ. అండ్ జస్ట్ ఇలా సెన్సార్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. స్పాట్ లైట్ ఇక్కడ ఇలా అనగానే జస్ట్ టచ్ కూడా, ప్రెస్ కూడా చేయాల్సిన పని లేదు, జస్ట్ అలా టచ్ అయితే చాలు స్పాట్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఓకే, సన్ రూఫ్ ఓపెన్లో ఉంది. ఇప్పుడు అయితే క్లోజ్ చేద్దాం సన్ రూఫ్. 2 డిఫరెంట్ బటన్స్ అయితే ఇచ్చారనమాట సన్ రూఫ్కి. ఇది క్లోజ్ చేసుకోవాలంటే దీనికి సపరేట్ బటన్ అయితే ఇచ్చేసారు. ఇది ఒక్కటే క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, దీనికి సపరేట్ బటన్. అండ్ గ్లాస్ను ఓపెన్ చేసుకోవాలంటే ఈ బటన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మనకి డ్రైవర్ సీట్లో కూర్చుంటే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది క్లోజ్ అండ్ ఓపెన్. సో దానికి సపరేట్ బటన్. ఎంతవరకు కావాలంటే అంతవరకు ఆపేస్తే కనుక అది క్లోజ్ ఉంటుంది. సో ఈ సన్ రూఫ్లో నాకు ఇచ్చిన డ్యూయల్ బటన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి సన్ రూఫ్ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. రేర్లో ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఫ్రంట్లో ఉన్న వాళ్ళకి సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవాలి అనిపించింది అనుకోండి. సో 2 సపరేట్ బటన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఈ మ్యాట్ని మనము ఇక్కడ బ్యాక్ రేర్ వరకు మాత్రం క్లోజ్ చేస్తే వాళ్ళకి రేర్లో ఉన్న వాళ్ళ కంఫర్ట్ని బట్టి ఇది క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో ఇప్పుడు నాకు లైటింగ్ కావాలి కాబట్టి కార్లోకి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. అండ్ సన్ వైజర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం డ్రైవర్ సీట్ దగ్గర. ఇక్కడ లైట్ అయితే ఉంది, హెలోజిన్ లైట్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. అండ్ మిర్రర్ అయితే ఇక్కడ ఉంది. సేమ్ కో డ్రైవర్ కూడా అలాగే ఉంది. ఇక్కడ హాలోజన్ లైట్ ఉంది అండ్ మిర్రర్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. మిర్రర్ ఓపెన్ చేస్తూనే లైట్ అయితే ఆన్ అవుతుంది. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే డస్టర్లో వెట్ క్లచ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అసలు వెట్ క్లచ్ ఏంటి అంటే, వెట్ క్లచ్ అంటే మనకి ట్రాఫిక్లో క్లచ్ అనేది హీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. దీన్ని ఎక్కువ డీసీటీలో అయితే యూజ్ చేస్తారు. సో క్లచ్ ప్లేట్లు ఆయిల్లో డిప్ అయ్యి ఉంటాయి. దానివల్ల మనకి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎక్కువసేపు అలా క్లచ్ ప్లేట్లు వేడెక్కకుండా ఉంటాయి. సో ఇదనమాట రెనాల్ట్ డస్టర్. అందరికీ మధ్య వినిపిస్తుంది ఏంటంటే రెనాల్ట్ డస్టర్లో 4 వీల్ డ్రైవ్ లేదు. అసలు 4 వీల్ డ్రైవ్ ఎందుకు అనేది అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. 4 వీల్ డ్రైవ్ మనకి రఫ్ రోడ్స్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇండియాలో 4 వీల్ డ్రైవ్ కొనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అందుకోసమే రెనాల్ట్ స్పెషల్గా 4 వీల్ డ్రైవ్ తీసేసి 2 వీల్ డ్రైవ్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేసిందనమాట. 2 వీల్ డ్రైవ్ వల్ల మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది. అండ్ వెట్ రోడ్స్ అండ్ ట్రాఫిక్ రోడ్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది 2 వీల్ డ్రైవ్. అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే చూస్ చేసింది రెనాల్ట్ డస్టర్. కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేసేయండి.
సో ఫైనల్లీ ఇదనమాట రెనాల్డ్ డస్టర్ రివ్యూ. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.